చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై విచారణ దర్యాప్తు చేసిన గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దాని ప్రకారం ఇక్కడ జరిగిన అవకతవకలు మోసాలకు 15 మందిని బాధ్యులుగా తేల్చగా వారి నుంచి దాదాపు 44 కోట్లు రికవరీ చేయాలని కూడా సిఫారసు చేశారు. అయితే ఈ 15 మందిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఉండటంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే ఆసక్తి వ్యక్తమవుతోంది. సంచలనం కలిగిస్తోన్న కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ రిపోర్ట్. నిందితుల లిస్టులో దర్శక నిర్మాత తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిపుణులు, కార్మికుల కోసం ఏర్పాటు చేసిందే చిత్రపురి కాలనీ. దాదాపు 3.5 దశాబ్దాల క్రితమే ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయిన ఇందులోని ఫ్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి అంటూ కొన్నేళ్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ తుది నివేదిక కలకలం రేపుతోంది. 2005 నుంచి 2020 వరకు జరిగిన కేటాయింపులు, నిర్మాణాలపై వచ్చిన అక్రమాలపై ఎంక్వైరీ చేసిన రిజిస్టర్ నవంబర్ 27నే ప్రభుత్వానికి ఓ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. చిత్రపురి హౌసింగ్ సొసైటీ కమిటీలో ఉంటూ నిధులు కాజేశారు అని, దానికి బాధ్యులుగా 15 మందిని తేల్చింది. వారిలో చిత్రపురి కాలనీ మాజీ ప్రెసిడెంట్లు కొమర వెంకటేష్, నటుడు వినోద్ బాల, మాజీ సెక్రటరీ కృష్ణమోహన్, మాజీ ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, ఎంసీ మెంబర్లు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కె రాజేశ్వరరావు, దేవినేని బ్రహ్మానందరావు, చంద్రమధు, కె ఉదయ భాస్కర్, జె రామయ్య, నటుడు కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, ఏ మహానందరెడ్డి, రఘువత్తుల, ప్రవీణ్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ మేరకు బాధ్యుల నుంచి 43.78 కోట్లు రికవరీ చేయాలని అటు ప్రభుత్వానికి, ఇటు రిపోర్టులో పేర్లు ఉన్న 15 మందికి గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నివేదిక కాపీని పంపారు. ఈ లిస్టులో ప్రముఖుల పేర్లు కూడా బయటకి రావడంతో వారి వెర్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉండగా, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ గతంలో ఓసారి అరెస్ట్ అయ్యారు. కమిటీలోని మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లుగా చెప్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను ఇటీవల 2024 ఆగస్టులో అధికారులు కూల్చివేశారు. G+1 అనుమతికి బదులుగా G+2, G+3 నిర్మాణాలు చేపట్టారు అని, అనుమతి పొందిన విల్లాల కంటే అదనపు విల్లాలు నిర్మించారు అని అధికారులు గుర్తించారు. ఇందులో 300 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, అల్పాదాయ వర్గాల సినీ కార్మికులకు కేటాయించాల్సిన ఫ్లాట్లను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారు అని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ అధికారుల నివేదిక సంచలనం కలిగిస్తోంది.